ఫస్ట్ శ్రీ మల్లికార్జున ఖార్గే గారు గుల్బర్గా, ఇప్పుడు దాన్ని కాలిబుర్గ్ అంటారు, అక్కడ ఆయన ఒకటి బౌద్ధవనం స్టార్ట్ చేశారు. అది దానికంటే ఇది లార్జ్ స్కేల్లో ఉంటుంది. ఇది దానికంటే కూడా చాలా లార్జ్ స్కేల్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఈ బౌద్ధ శిల్పకళని, ఈ సంస్కృతిని, బౌద్ధ జాతక కథల్ని ఏ విధంగా ఇక్కడ శిల్పాల్లో మలిచారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి, ఒకే ప్రదేశంలో ఇవన్నీ తెలుసుకోవడానికి, ఇప్పుడున్న యూత్కి, పిల్లలకి, భావితరాలకు కూడా తెలియజేయడానికి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది తప్పనిసరిగా అందరూ విజిట్ చేయాల్సినటువంటి ప్రదేశం. ఇది ల్యాండ్ మార్క్ అని చెప్పాలి మన తెలుగు రాష్ట్రాలకి. రెండు రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి మధ్యలో ఉంది. ఇది సెంటర్ పాయింట్, ఇది ల్యాండ్ మార్క్గా ఉంటుంది, హిస్టారికల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతిమ ట్రావెల్స్ కిషోర్ కుమార్ ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ లోకల్గా ఈ ప్రోగ్రామే కాకుండా బయట దేశాల్లో కూడా బౌద్ధ సంస్కృతి స్తూపాలను కూడా శ్రీలంక, భూటాను, కాశ్మీరు అన్ని చోట్ల కూడా టూర్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అందరూ ఈ యొక్క వెసులుబాటుని, ఈ యొక్క అరేంజ్మెంట్స్ని ఉపయోగించుకొని మన సంస్కృతిని తెలుసుకొని మనం తరించాలని చెప్పేసి మేము భావిస్తున్నాము. ధన్యవాదాలు. నమో బుద్ధాయ. థ్యాంక్ యూ, బాగా చెప్పారు సార్. మనం వచ్చేసి ఇప్పుడు ప్రతిమ ట్రావెల్స్లో వచ్చాము, సార్ ట్రావెల్స్లో వచ్చాము. మనం ఒక్కరమే వస్తే ఈ నేచర్ని మనం ఎంజాయ్ చేయలేము, అందుకని నేను వీళ్ళందరితో కలిసి వచ్చాను. ఇక్కడ యొక్క ఈ బౌద్ధుడి యొక్క ఈ యొక్క ఆశ్రమాన్ని మనం చూడడానికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. లోపలికి వెళ్ళి మనం విజిట్ చేద్దాం, చూద్దాం రండి.